ప్రియులారా, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగం, అలాగే 12వ అధ్యాయం, మరి చివరిగా మనము 14వ అధ్యాయంలో 3 పాఠ్యభాగాలు చదువుకున్నాం. 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఎదుటకు ఒక స్త్రీ వచ్చింది. ఈమె ఎవరు అనంటే షీఈ్ అ సైరోఫినీషియన్ బై రేస్ అని రాయబడి, గ్రీకు దేశస్థురాలు అని రాయబడి. మరి 12వ అధ్యాయంలో యేసు ప్రభు చూసిన స్త్రీ ఎవరు అని అంటే విధవరాలు అని రాయబడింది. 14వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన స్త్రీ ఎవరు అంటే ఆమె పేరు అక్కడ వర్ణించబడలేదు, కానీ ఆమె ఒక గొప్ప సమూహముతో మధ్యలోనికి యేసు ప్రభు వారిని అభిషేకించుట కొరకై గొప్ప అర్పణను తీసుకొని వచ్చింది. ఈ 3 పాఠ్యభాగాల్లో కూడా మనకు స్త్రీలు కనబడతాయి. యేసు ప్రభువును నమ్ముకోక మునుపు మనమందరం ఎలాంటి వారం అంటే పురుష వైభవం కలిగిన వారు. పురుషుడు అంటే ఎలాంటి వాడు అని అంటే గర్వించేవాడు, అహమును కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మక మునుపు మన జీవితాలు ఎలాంటివి అంటే పాపములో డంబముగా జీవించిన వారు. ఈ లోకములో యేసు ప్రభుని ఎరగని ప్రతి ఒక్కడు కూడా ఎలాంటి వెలుగులో ఉన్నాడు అని అంటే పాపంలో ఉన్నాడు. చాలామంది లోకంలో మాట్లాడుకునే మాట ఏంటంటే వీళ్ళందరూ ఎప్పుడు పాపమును గురించే మాట్లాడతారు అని అంటే ఈ భూలోకంలో చర్చ చేయాల్సినది ఏమైనా ఉంది అని అంటే అది పాపమే ప్రియుల. ఎందుకంటే ఈ భూలోకము దానితో నిండుకొని ఉన్నది. ఈ ఉదయకాలం అలాగే ఉంటుంది, మధ్యాహ్నం అలాగే ఉంటుంది, సాయంత్రం అలాగే ఉంటుంది. దేవుని చిత్తమై ఇంకొక దినము ఇస్తే ఆ దినమున కూడా పాపము అలాగే ఉంటుంది ప్రియుల. పాపము తొలగించబడదు. ఈ భూలోకము ఎందుకు తొలగించబడంటే మనుషులు దానిని ప్రేమిస్తున్నారు కనుక. అహము అనే ఒక గొప్ప వెలుగులో మనుషుడు నడుస్తున్నాడు కనుక పాపము ఈ భూలోకమంతయు వ్యాపించింది ప్రియుల. మనుషులు కొట్టుకుంటున్నారు, మనుషులు చంపుకుంటున్నారు, మోసం చేస్తూ ఉన్నారు, మనుషులు మరి భయంకరమైన సాంగత్యంలోనికి వెళ్తూ ఉన్నారు. దిస్ ఆల్ స్పీక్స్ అబౌట్ సిన్ ప్రియుల. పాపమును గురించి మాట్లాడే గొప్ప పరాక్రాలతో కూడినది. 7వ అధ్యాయంలో చూస్తే మరి అదే సన్నివేశం కనబడుతుంది. 21వ వచనంలో మనం చదివితే ఫర్ విత్ ఇన్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ ఆఫ్ మెన్ అని రాయబడి గో ఫోర్త్ ఈవిల్ థాట్స్. మనుషుల హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ బయలుదేరును. అవేమనగా అడల్టరీస్, ఫార్నికేషన్స్, మర్డర్స్, థెఫ్ట్స్, covetousness, wickedness, deceit, licentiousness, a wicked eye, injurious language, haughtiness, folly. All these wicked things go forth from within and defile a man. మనుషుని ఏం చేస్తాయంట? అపవిత్రపరిచిన అయిపోయి. మనుషుని యొక్క జీవితము ఈ భూలోకములో పాపము ఎంత ప్రబలమై ఉంది అని అంటే sin is occupied in his heart ప్రియుల. మనుషుని హృదయమును ఆకర్షించింది ఏంటంటే పాపమే. ఈ భూలోకంలో మనుషుడు ప్రతిదీ చూసి ఆకర్షితుడవుతాడు. ఏ వస్తువును చూసినా ఆకర్షితుడవుతాడు. ఈ బికమ్స్ అట్రాక్టివ్. ఎందుకంటే పాపం అంత రుచికరముగా అంత గొప్పగా కనబడుతుంది ప్రియుల. అలాంటి స్త్రీయే మరి ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూస్తే ఎక్కడి నుంచి అంటే తీరు, మరి టైర్ అండ్ సైడన్ బార్డర్స్ నుంచి వచ్చింది. ఈమె ఎక్కడి నుంచి వస్తా ఉందంటే 24వ వచనంలో మనం చదివితే 23వ వచనంలో ప్రభు ఆ మాట చెప్తాడు. ఇదిగో ఇవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయంటే ఆ అపవిత్రమైన తీరము నుండి ఎవరు వచ్చినారంటే అండ్ హ్యావింగ్ ఎంటర్డ్ ఇన్ టు అ హౌస్. ఆయన ఆ తీరం నుండి వచ్చి ఒక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆమె వచ్చేయమంటుంది అంటే ఆమె 25వ వచనం బట్ ఇమీడియట్లీ a woman whose little daughter had an unclean spirit ప్రియుల. ఈ స్త్రీ వచ్చి ఏమంటా ఉంది అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇవన్నీ మనుషుని హృదయంలో నుండి బయలు వెళ్తాయి.
బయలు వెళ్ళిన ఆ వెలుగులో ఇప్పుడు ఈ స్త్రీ ఎలాగొస్తుందంటే షీ కమ్స్ టు క్రైస్ట్. క్రీస్తునొద్దకు ఎలాగొస్తుందంటే అపవిత్రమైన ఆత్మ కలిగిన తన కుమార్తె విషయమై యేసు ప్రభు దగ్గరికి వస్తా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆత్మ ప్రియులారా, యేసు ప్రభుని ఎరగని ప్రతి ఆత్మ ఎలాంటిది అంటే అపవిత్రమైనదే. పవిత్రమైన ఆత్మ ఎక్కడుంటుందంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎరిగిన వెలుగులో నడుస్తుంది ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క మరి సైరోఫెనీషియన్ యొక్క ఇక్కడ ఈ గ్రీకు దేశస్థురాలైన ఈమె ఎందుకు వచ్చింది అంటే షీ రికగ్నైజ్డ్, ఆమె గుర్తుపట్టింది ఏంటంటే ఈ లోకములో అంతయు కూడా అపవిత్రమై ఉంది. ఈ లోకంలో యేసు ప్రభు వారు 21వ వచనం 22వ వచనంలో చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. మనుషుడి హృదయం అంతా ఎట్లా ఉందంట? చీకటితో నిండుకొని ఉంది. శుభ్రమైన వాతావరణమే లేదు. మనుషుడి హృదయంలో అపవిత్రతను కలిగి దేవుని ఎదుటకు రాలేడు ప్రియులారా. మనుషుడి హృదయంలో ఉన్న అపవిత్రతను తొలగించకుండా పవిత్రమైన వాడును నేను అని చెప్పి మనుషులు నడిస్తే అది జరగదు ప్రియులారా. దట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నీ ఆత్మ అపవిత్రమై ఉండి నీ దేహమును శుద్ధి చేసుకుంటే లాభం లేదు. ఈ దేహం చనిపోతే ఒక 7 రోజుల్లోనే దీని రూపురేఖలు కోల్పోయి ఏమీ కనబడదు ప్రియులారా. మనుషులు చూడడానికి ఏమీ ఉండదు. ఈ దేహానికి కావాల్సిన సౌందర్యం ఇస్తాం, ఈ దేహానికి కావాల్సిన వెలుగునంతటిని అనుగ్రహిస్తాం. కానీ ఈ దేహం మట్టిలో పరుండినప్పుడు ఈ దేహం మనకు ఎట్లా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 7 days ఈ దేహము తన రూపమును గుర్తుపట్టని స్థితిలోనికి వెళ్ళిపోతుంది ప్రియులారా. ఈయనేనా అని పోయి నువ్వు ఆ పేరు చదివితే అప్పుడు ఈ ఫలాని వాడి దేహము అని అర్థమవుతుంది. దట్స్ హౌ అన్క్లీన్ ఆర్ వి ప్రియులారా. అపవిత్రమైన మన దేహం, అపవిత్రమైన మన ఆత్మ, వీటితో దేవుని దేవుని స్తుతి చేయలేం ప్రియులారా. యూ కెనాట్. అందుకే ఈ సత్యమును ఎరిగి యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ ఎలా వస్తుందంట? నా కుమార్తె అపవిత్రమైన ఆత్మ కలిగి ఉన్నది, దయచేసి బాగు చేయవా. ఈ కుమార్తె ఎక్కడుందంట? షీ ఈజ్ ఇన్ ద హౌస్ ప్రియులారా. ఇంట్లో అపవిత్ర ఆత్మను పట్టి ఉన్న ఆ వ్యవస్థను ఈమె ఎక్కడికి తీసుకొస్తుందంట? యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. ఆ ప్లేస్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై అన్క్లీన్ థింగ్స్ ప్రియులారా. ఇంట్లో కొంచెం బురద వస్తే దాన్ని నీళ్ళు వేసి తుడిచి అద్దంలాగా మెరిసేలాగా ఉండాలా అని చెప్పి ఎంత శుభ్రం చేసుకుంటామో, అంతరంగంలో అపవిత్రత ఉంటే ఎలా ఉంటుందంట? యూ కెనాట్ క్లీన్ ఇట్. ఈ స్త్రీ గుర్తెరిగింది. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇదిగో లోపల నుంచి చదవన్న 21వ వచనం నుంచి 23వ వచనం వరకు తప్పు పొల్లు పోకుండా చదువుతా అంటే చదువు. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుత్వములను, కృత్రిమములను, కామ వికారము, మత్సరమును, దేవదూషణ భాషయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచు. యేసు ప్రభు మాట్లాడిన మాట, లోపల నుండి ఇవన్నీ వచ్చి అపవిత్రపరుస్తారు. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, నా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు. ఒక ఆమె నన్ను అడిగింది, స్త్రీలను గురించి ఎందుకు చెప్పవన్నా, స్త్రీలను గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని అంటే, ఈ 3 పాఠ్య భాగాల్లో స్త్రీలు ఉన్నారు పిల్లలు. వీరు చూచింది ఏంటంట? యేసు ప్రభు మాటలు వీరి చెవిలో పడినాయి పిల్లలు. అపవిత్రం ఎక్కడుందంట? బయట లేదు పిల్లలు. నీ వాకిట్లో లేదు. నువ్వు మంచిగా ఊకి సాన్పు జల్లి ముగ్గులు వేస్తే శుభ్రత అక్కడ కాదు పిల్లల దేవుడు కోరేది. నీ ఇంట్లో చక్కని మరి ఒక గదిని ఏర్పాటు చేసుకుని ఆ గది అంతా పవిత్రంగా పెట్టి మంచిగా ఆర్తులు ఊది అంతా వేసి సాంబ్రాణి వేసి మంచి ధ్వని వినబడే గొప్ప కీర్తనలు పెడితే అక్కడ శుద్ధి లేదు. శుద్ధి ఎక్కడ కావాలంట? మన ఇంట్లో మన పిల్లలలో శుద్ధి కావాలి పిల్లలు. హౌ డాస్ దట్ క్లీన్నెస్ కమ్ పిల్లలు? అపవిత్రమైనవన్నీ కూడా లోపల నుండి బయలుదేరుతావు. ఇప్పుడు మా వాడు ఉన్నాడు చిన్నోడు హెన్రీ, 1 సంవత్సరం పిల్లలు, కానీ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిల్డ్ ఇన్ హిస్ హార్ట్ పిల్లలు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే
అది అలాగూ కొనసాగుకుంటూ పారంపర్యంగా పాపము ప్రవహిస్తూనే ఉంది. ఆ పాపము పోవాలి అని అంటే అతనికి వయసు వచ్చినప్పుడు నాలో అపవిత్రత ఉంది అని గుర్తెరగాలి. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మనిషికి మంచి చెడుల తెలివిని వస్తుంది పిల్లలు. వెన్ యూ ఆ వయసులోకి వచ్చినప్పుడు యూ షుడ్ రిమెంబర్ దట్ ఐఎమ్ అన్క్లీన్. ఇక్కడ ఆ స్త్రీ కూడా ఏం చేస్తూ ఉంది అని అంటే, నా కుమార్తె అపవిత్రంగా ఉంది. మై హౌస్ ఇస్ అన్క్లీన్ నాట్ బికాస్ ఆఫ్ థింగ్స్ బట్ బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్. ఈమె తపనంతా ఏముందంటే, నా పిల్లలు అపవిత్రులై ఉన్నారు, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, వేర్ షుడ్ ఐ గో. లోపల అపవిత్రత ఉంది అని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు భూలోకంలో. యేసు ప్రభు వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ పాఠ్య భాగాల్లో 21వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా యేసు ప్రభు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి లోపల అపవిత్రత ఉంది అని తెలియదు. పాత నిబంధన భక్తులకు కూడా తెలియదు. అది వాళ్ళకి దేవుడు సెలవిచ్చినదంతా ఏంటంట, పై రూపమును చూపించినాడు వారికి. దావీదును అభిషేకించేటప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, దేవుడు అక్కడ ఆయన వెలుగును వెదజల్లినాడు. పిల్లలు మనుషుడు పై వేషమును చూస్తారు కానీ నేను అలా చూడదు. మనుషుడు చూసేదంతా కూడా పై వేషమును చూచి మోసపోయే వెలుగులో ఉన్నాడు. కనుకనే ఈ స్త్రీ ఏం చేసిందంటే, షీ న్యూ, ఆ కుమార్తె అపవిత్రమైన ఆత్మ ఉందని తెలిసిందంటే. ఎట్లా తెలుస్తుంది? How will you know that your daughter or your son is with an unclean spirit? అపవిత్రమైన ఆత్మ ఉంటుంది అని ఎట్లా గుర్తుపడతావు? ఈ స్త్రీ గుర్తుపట్టింది. అక్కడ పరిణామాలు ఎలాగున్నాయనంటే, ఏమైనా చెప్పింది ఆమె, వచ్చి ఏం చెప్పింది ఆమె అంటే, and came and fell at his feet, and the woman was Greek, Syrophoenician by race, and asked him that he would cast the demon out of her daughter. ఆమెలో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టమని చెప్పి యేసు ప్రభుని ఎట్లా, హౌ డిడ్ షీ రికగ్నైజ్ పిల్ల? ప్రతిఘటించే. ఈమె ఎవరు అంటే గ్రీకు దేశమునకు చెందిన ఆమె. ఈమె ఇశ్రాయేల్ వంశమునకు చెందినది కాదు, ఇశ్రాయేల్ 12 గోత్రికులకు చెందినది కాదు. షీ డజంట్ నో ద లా. దేవుని వాగ్దానము, దేవుని ధర్మశాస్త్రం ఏమీ ఈమెకు తెలియదు. కానీ ఈమె గుర్తుకి పెట్టగలిగిందంతా ఏంటంటే, దేర్ ఇస్ అన్ డిమోనిక్ స్పిరిట్, అంటే వ్యతిరేకము, అభ్యంతరము తెలిపే ఆత్మ నా ఇంట్లో ఉంది. ఎవరికి అభ్యంతరము తెలిపేది? ఇది నాకు కాదు పిల్లలు, దేవునికి అభ్యంతరము తెలిపే ఆత్మ ఇది. డిమోనిక్ స్పిరిట్ లేదా అపవిత్రమైన ఆత్మ ఏంటంటే దేవునికి. అంటే ఈ స్త్రీలో ఎంత గొప్ప వెలుగు నిండుకొని ఉన్నది. ఆమె గ్రహించగలిగిన వెలుగు ఏంటంటే, నా ఇంట్లో ఉన్న ఈ వెలుగును, నా ఇంట్లో ఉన్న ఈ అపవిత్రతను అంతటినీ తొలగించాలని ఈమె దగ్గర ఫస్ట్ అది ఉంది పిల్లలు. షీ కుడ్ రికగ్నైజ్. చాలామంది తమ ఇళ్ళలో ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లలకు ఎలాంటి వెలుగు నేర్పించాలో అది నేర్పించము పిల్లలు. వానికి లోక సంబంధమైన విద్యలో ఎంత కావాలో అంత నేర్పిస్తారు. మావాడు కూడా వచ్చి, డాడీ చూడు వందనాలు అంటే మావాడు వందనాలు పెడతాడు. వండర్ఫుల్ దట్ ఈస్. కానీ పిల్లలు, యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది స్పిరిట్ దట్ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ పిల్లలు. దేవునికి వ్యతిరేకమైన ఆత్మలు ఏముంటాయో గ్రహించగలిగేది ఎవరంట? పిల్లలు కాదు పిల్లలు. నీ పిల్లలలో నువ్వు గ్రహించాలి. నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు, నీ ఇంట్లో ఉన్న నీ భార్య, నీ ఇంట్లో ఉన్న నీ భర్త, నీ ఇంట్లో నీతో సహవాసం చేయించిన నీ పిల్లలు, వాట్ ఈస్ ద స్పిరిట్ దే ఆర్ డెమాన్స్ట్రేటింగ్ పిల్లలు? డూ యూ రికగ్నైజ్ ఇట్? నీ ఇంట్లో జరుగుతున్న సంగతులను గ్రహించగలుగుతున్నావా? డూ యూ అండర్స్టాండ్? నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫోన్ చూస్తే నీ పిల్లలు కూడా అదే చూస్తారు. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా దేవుని పాటలు వింటే నీ పిల్లలు కూడా అదే పాట వింటారు. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవుని గురించిన సంగతులను చర్చిస్తే నీ పిల్లలు, ఇఫ్ యూ టాక్ సంథింగ్ డిఫరెంట్ పిల్లరా, నీ ఇంట్లో ఏమవుతుందంట, నీ పిల్లలు డిమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. అగెయిన్స్ట్ స్పిరిట్ బయలుదేరుతుంది. ఈ స్త్రీ ఎంత గొప్ప వెలుగుతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమెకి ధర్మశాస్త్రం తెలియదు, ఈమెకి దేవుని వాక్యం తెలియదు, బోధించిన వాడు లేడు, సమాజ మందిరం లేదు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యేసు ప్రభు అన్నాడు కుక్కలు అని ఆమెతో మాట్లాడినాడు. అంటే అన్యులు యూదులకు ఎలా కనబడినారు, ఇశ్రాయేలుకి ఎలా కనబడినారంటే వారిని దేవుడు కుక్కలతో పోల్చినాడు. ఎందుకు అనంటే వారు కక్కినది మళ్ళా తింటారు అని. ఇశ్రాయేలీల మధ్య అలాంటిది ఉండకూడదు అని దేవుడు మాట్లాడినాడు. ఈ అన్యులు ఎలాంటి వారు అనంటే ఏదైతే వదిలిపెట్టి వస్తారో మళ్ళీ దాన్ని ఆకర్షిస్తారు. చాలామందిని చూసినాను నేను.
యేసు ప్రభు దేవుడని నమ్ముకుంటారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నమ్ముకున్నారు. ఇప్పుడు నిజమైన వాళ్ళ స్థితిపై చూస్తే ఇంత పెద్దగా పెట్టి లోక సంబంధమైన ఆచారాలు చేసుకుంటాం, పండుగలను ఆచరించి, అంటే లోకములో ఉన్న వెలుగును అంగీకరించకపోయి మనము దేవుని కొరకు నిలబడినప్పుడు మన ఇంట్లో ఎలాంటి ప్రతిఘటన బయలుదేరుతుంది అని అంటే ఇట్ డిమాన్స్ట్రేట్ అగెయిన్స్ట్ ప్రేమ. దానిని గ్రహించగలిగే స్త్రీ కావాలి, దానిని గ్రహించగలిగే వెలుగు కావాలి. అహం అనేది పురుషుల్లో ఉంటుంది, స్త్రీలో కూడా ఉంటుంది ప్రేమ. బట్ డూ ఐ రికగ్నైజ్ మై హౌస్, నా ఇంట్లో ఉన్న నా పిల్లలు ఎలాగున్నారు? ఎస్, ఆ యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీకు సత్యం తెలియదు, మీకు వెలుగు తెలియదు. ఏమంట? పందుల ముందు ఏమయ్యొద్దు అన్నాడు, ముత్యములు వేయొద్దు. మీరు అలాంటి వారు, దట్స్ ద లైట్. ఈ లోకంలో ఉన్న వెలుగంతట్లో మనుషులు సాగుతున్న ప్రయాణం అలాంటిది ప్రియులారా. ఈరోజు ఇది చేయొద్దు అంటారు, మళ్ళీ మరుసటి రోజు పోయి అదే చేస్తారు. ఈ భూలోకంలో ఎంత దరిద్రమైన వెలుగు ఏముంది అని అంటే, మనిషి రక్తమును తింటాడు. తినడా? తింటాడు. దానికంటే భయంకరమైన పాతకం ఇంకేమైనా ఉందా? ఈటింగ్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఈటింగ్ అ మ్యాన్. చికెన్ తింటాడు, మటన్ తింటాడు, అన్నీ తింటాడు. మనిషిని తిన్నారా అంటే రక్తం తాగినాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దట్ ఈస్ వెరీ డేంజరస్. డిమాన్స్ట్రేటింగ్ స్పిరిట్ అంటే దేవునికి వ్యతిరేకమైన సంగతులన్నీ కూడా నీ ఇంట్లో పసిగట్టేది ఎవరంట? స్త్రీ మనస్సు కలిగిన పురుషుడు కానీ, స్త్రీ మనస్సు కలిగిన స్త్రీ పిల్ల. అంటే తగ్గింపు స్వభావం. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ పిల్లరా, నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ ఇంట్లో ఏం కనబడుతుందంట? యూ సీ ఎవ్రీథింగ్ యాంటీ ప్రియులర్, దేవునికి వ్యతిరేకమైనది కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వస్తే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మ పిల్లల రొట్టె ముక్కను తీసి కుక్కలకు వేయట తగునా? ఈజ్ ఇట్ రైట్ టు గివ్ ద బ్రెడ్ ఆఫ్ చిల్డ్రన్ టు ద డాగ్స్? పిల్లల ఎంత గొప్ప విశ్వాసముతో ఈమె వచ్చింది అని అంటే, ఆమె అంటది, అయ్యా కింద పడినవే కదా తిన్నాయి కుక్కలు, కింద పడినదే కుక్కలు తింటాయి కదా. వాట్ అ గ్రేట్ ఫెయిత్ పిల్లల. ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఉండింది అంటే, నీకు నాకు అవసరమైన వెలుగు అదే పిల్లలు. ప్రభువు మాట్లాడుచున్న బోధ, ప్రభువు చెప్పుచున్నదంతా ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు అన్నాడు, సఫర్ ద చిల్డ్రన్ టు బి ఫిల్డ్ ఫస్ట్. పిల్లలకు ముందు పెట్టనీయండి, ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలంట, ఆ తర్వాత చూద్దామనంటే ఈమె మాట్లాడిన మాటలు. వాట్ అ లైఫ్ దట్ వాస్. ఈమె ఇశ్రాయేలు గోత్రమునకు చెందినది కాదు ప్రియులారు, గుర్తుపెట్టుకో. అన్యుల మధ్యలో ఎంత గొప్ప వెలుగును దేవుడు చూచినాడు. యేసు ప్రభు జీవితంలో యేసు ప్రభు వారు ప్రయాణమవుతూ వెళ్తుండగా ఆ గొప్ప విశ్వాసం అన్యులమైన మనమందరి మధ్య దేవుడు చూసిన వెలుగు. ఎందుకు అనంటే అర్థమైంది, నేను చేస్తున్నది తప్పు. వాడు ఇట్లా కొడతాడు, కొట్టుకుంటా చేస్తూ ఉంటాడు. ఏంది ఎందుకు ఇట్లా కొడతావు అని అంటే, ఈ ఏళ్ళు ఇట్లా పెట్టాలా, మేము ఇట్లా పెట్టి ఇట్లా కొట్టకపోతే కాదు అంటే, ఎందుకంటే ఏం లేదు ఇక్కడ, మీరు ఎందుకు ఊరికి వచ్చి చేస్తున్నారు అని మాట్లాడి అర్థం చెప్తుంది అని అన్నాడు. కానీ మనిషికి అర్థమైంది అక్కడ ఏం లేదు అని. కానీ ఏం చూపిస్తున్నాడంట, ఆయన తను నమ్మిన వెలుగులోనే నడుస్తూ ఉన్నాడు. గ్రహించగలిగే వెలుగు అవసరము ప్రియుల. ఇంట్లో ఉన్న చీకటిని గుర్తుపట్టాల్సిన ఆత్మీయత మన దగ్గర ఉండాలి. ఈ స్త్రీ ఎంత దేవుని యొక్క వెలుగులో ఉంది అని అంటే, షీ కుడ్ రికగ్నైజ్. ఆమె ఏమంటుందంటే, ఎస్ అవును ప్రభువా. యేసు ప్రభును సంబోధించింది ఇశ్రాయేలు, అన్య స్త్రీ వచ్చి ఏమంటుంది అంటే, ఎస్ లార్డ్, ప్రభువా అని బోధించగలిగే మాటలు ప్రియుల. ఎవరిని బోధిస్తారు? ప్రభు అని, దేవుని ప్రియుల. ఈమె వచ్చి అంటుంది, ఎస్ లార్డ్, ఫర్ ఈవెన్ ద డాగ్స్ అండర్ ద టేబుల్ ఈట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ క్రమ్. మీ పిల్లలకు పెట్టేదే మాకు ఇయ్యే. అండ్ అక్కడ ఏమైందంట, షీ సెడ్, ఆ మాటలు విని యేసు ప్రభు ఈ సెడ్, గో దై వే, నీ మార్గమున నువ్వు వెళ్ళు. ఈమె మార్గం మంచిదా? ఏం ప్రవీణ్, ఈమె మార్గం మంచిదా? ఏ మార్గములు వచ్చింది ఆమె? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. The way she came was to see Jesus, to meet him. That's the journey that she had. ఆమెకున్న ప్రయాణం ఎలాంటిది అంటే, యేసు ప్రభును చూడాలి, అదే మార్గమున పో. గో దై వే, డోంట్ చేంజ్ యువర్ వేస్ పిల్లల. యేసు క్రీస్తు ప్రభు కొరకు ఈ ఆదివారం ఎలాంటి ఉత్సాహంతో వచ్చినావో
గో లైక్ దాట్ ఓన్లీ, గో దై వే. ఏమంటున్నారు? ద డీమన్ ఇస్ గాన్. నువ్వు ఏ వెలుగులో యేసు ప్రభు కొరకై పరిగెత్తుకుంటూ వస్తావో అదే వెలుగులో నడవాల ప్రియుల, అదే వెలుగులో సాగాల. వెన్ యూ గో ద సేమ్ పాత్ ప్రియులరా, గో దై వే, దెన్ యూ సీ ద డీమన్ అవుట్ ప్రియుల. అపవిత్రమైనది వెళ్ళిపోతుంది. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను యేసు ప్రభును మరి మొక్కుకున్నా వేడుకున్నా, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏమంటాడు? చూసి, అమ్మ నీ పిల్లోనికి లోపలంతా బాగా నిమ్ముంది, ఇది పోవాలంటే వానికి జాగ్రత్త తీసుకొని ఇవన్నీ తినదు. ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే లేచి, నాకు ఇది వద్దు, నాకు చిప్సే కావాలన్నా, నాకు కుర్కురే కావాలా, నాకు బిస్కెటే కావాలంటే అది బిస్కెట్ అయిపోతుంది అంతా. డాక్టర్ చెప్పిన మాటలు ఫెయిల్ అయిపోతాయి పిల్లలు. ఎవరు జాగ్రత్త తీసుకోవాలా దానికి? నువ్వు నడవాల్సిన దారి ఎవరు తీసుకోవాలా అంటే గో దై వే. యేసు ప్రభు అంటే నీ మార్గమున నువ్వు ఎలాగొచ్చినావో గో ద సేమ్ వే. వాట్ డిజైర్ డిడ్ యూ కమ్? ఏ ఆశతో వచ్చినావు? నన్ను చూడాలని, నా దగ్గర మనవిని పెట్టాలని. అదే మార్గమున పోయేమంట గో దై వే, ది డీమన్ ఇస్ గాన్. యేసు ప్రభు మాటలు తీసుకొని ఆమె తన మార్గమునే ప్రయాణమైపోయి, ఆమె హ్యావింగ్ గాన్ అవే టు హర్ హౌస్, షీ ఫౌండ్ ద డీమన్ గాన్ అవుట్. ఆమె ఇంటిలోనికి అక్కడ రాయబడింది, షీ ఫౌండ్ ద డీమన్ హ్యావింగ్ గాన్ అవే టు హర్ హౌస్, షీ ఫౌండ్ ద డీమన్ గాన్ అవుట్. ఇంటి లోపలికి పోయేసరికి ఏం కనబడిందంట? ఆమెకి దయ్యం వెళ్ళిపోయింది. తన కుమార్తె ఎలా ఉందంట? చక్కగా మంచం మీద పరుండి ఉన్నది. ఎంత గొప్ప వెలుగు ప్రియుల! మంచం మీద పరుండడము అని అంటే ఇంకొక వెలుగు ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు నమ్మిన వెలుగులో శాంతితో కూడిన వాతావరణం. మంచం మీద ఉన్నవాడు పడుకొని ఉంటే ఏం చేస్తాడంటే పక్కకున్నవాడు కూడా పడుకొని డోంట్ డిస్టర్బ్ హిమ్ అని అంట. ఇక్కడ జ్వరంతో పడుకొని లేదు ఈమె. షీ ఈజ్ ఇన్ అ పీస్ఫుల్ స్టేట్ ప్రియుల. ఇంట్లో ఉన్న అపవిత్రమైన ఆత్మ పోయినప్పుడు ఏం జరుగుతుందంట? ఇంట్లో సమాధానం వస్తుంది ప్రియుల. కుమార్తె ఎట్లా ఉందంట? మంచం మీద చక్కగా పరుండి ఉంది. స్త్రీలారా, మీ ఇంట్లో దయ్యము, మీ ఇంట్లో అపవిత్రమైనది, మీ ఇంట్లో క్రీస్తునకు వ్యతిరేకమైనది ఏమైనా ఉందేమో దాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని పోండి. ఆయన మాట వినండి. ఆయన మాట విని ఆ మాటను తీసుకొచ్చి ఇంట్లో చూడండి. యూ విల్ ఫైండ్ పీస్ ప్రియుల. ఎవరి మాటలు వినొద్దు, ఎవరి దగ్గర ప్రార్థనకి వెళ్ళొద్దు. వారి దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే బాగవుతుంది అనుకోని యేసు ప్రభు దగ్గరికి పోండి ప్రియుల. యేసు ప్రభు 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళలేమే. ఆయనతో ఉన్న జన సమూహం అందరి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అనాలి. షీ వెంట్ స్ట్రైట్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి నేరుగా వెళ్ళింది, చెప్పింది. ఎవరొద్దు నీకు మధ్యవర్తి. నువ్వు 2 మాటలు నీ నత్తిరి నాలుకతో మాట్లాడినా వింటాడు ప్రియుల. నువ్వు ఏం మాట్లాడకుండా మౌనంగా నీ హృదయంలో నీ ఆత్మలో మాట్లాడినా వింటాడు. హూ ఇస్ ది అంటే దేవుడు ప్రియుల. గుర్తుపెట్టుకోనికి దయ్యానికి అపవిత్రమైన ఆత్మకు నీ హృదయంలో ఏముందో తెలియదు ప్రియుల. అది పసిగట్టలేదు. నువ్వు హృదయంలో ఏం తలంస్తున్నావో దయ్యానికి తెలియదు. కానీ దేవునికి మాత్రం నీ హృదయంలో ఏముందో తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అందుకే మార్క్స్ వార్త 7:20 కూడా హృదయంలో నుండి ఇవన్నీ బయటికి పోతాయి. సైతానికి తెలియదు ఆ సంగతులన్నీ. గో స్ట్రైట్ టు క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరికి ఈ స్త్రీ వెళ్ళింది. ఆమె కుమార్తె గురించి మాట్లాడింది. షీ గాట్ అన్ ఆన్సర్ ప్రియులర్ అండ్ షీ వాజ్ పర్ఫెక్ట్లీ అండ్ హర్ డాటర్ లయింగ్ ఆన్ ద బెడ్. యేసు ప్రభు చేసిన కార్యం ఆమెకి ఏమి ఇచ్చిందంట? తృప్తిని, విశ్రాంతిని, సమాధానం ఇచ్చింది. ఇంట్లో సమాధానం లేదు అని అంటే బాధ్యత ఎవరిదంట? మనదే ప్రియ. ఎవరిని అడుగుతామనంట? స్త్రీ. ఆ ఇంట్లో ఉండే ఆ స్త్రీకి ఎంత గొప్ప బాధ్యత ప్రియ. ఇంట్లో ఆనందం, సంతోషం ఉండాలి అంటే దానికి కారణం ఎవరంటే స్త్రీయే ప్రియులర్, పురుషుడు కాదు. బికాజ్ షీ ఈజ్ అ ఫౌంటైన్ ప్రియులర్. పురుషుని దగ్గర ఏమి లేదు ప్రియులర్. స్త్రీ దగ్గర ఏముంది అని అంటే పిల్లలకు కావాల్సిన ఆనందం, భర్తకు కావాల్సిన ఆనందం, ఇంటికి కావాల్సిన ఆనందం, సావాసమునకు కావాల్సిన వెలుగు అంతా ఎక్కడుందంట? స్త్రీల దగ్గర. పురుషుల దగ్గర ఏముందంట? నథింగ్. వాళ్ళు పోయి బయట పని చేసుకొని రావాలి. ఇంట్లో ఆనందం, సంతోషం, సమాధానం అంతటినీ తీసుకురాగలిగే వెలుగు అంతా దేవుడు ఎవరికి ఇచ్చినట్ట? స్త్రీకి ఇచ్చినట్లు. హౌ వండర్ఫుల్ ఈజ్ దాట్. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నా ఇంట్లో నా అపవిత్రతను గుర్తుపట్టగలిగే ఆత్మీయత నా దగ్గర లేకపోతే మై హౌస్ ఇస్ నాట్ ఎ రెస్టింగ్ ప్లేస్. మై హౌస్ ఇస్ నాట్ పీస్ఫుల్. మై హౌస్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ జాయ్ ప్రియులారా.
ఎప్పుడు చూసినా ఇంట్లో పాటలు వినబడతాయి, ఎప్పుడు చూసినా దేవుని మాటలు వినబడతాయి. అంటే దెర్ ఈస్ ఆ స్పిరిట్, దెర్ ఈస్ అ ఉమెన్ హూ కౌంటర్స్ ఎవ్రీథింగ్. మా ఇంట్లో కూడా చాలా సార్లు నేను కేజీతో ఐ జస్ట్ కౌంటర్ విత్ హర్, బట్ వెన్ షీ టాక్స్ అబౌట్ గాడ్ నేను సైలెంట్గా వెళ్ళిపోతాం. దేవుని గురించి మాట్లాడినప్పుడు నేను దానికి ఎదురు చెప్పలేను. యూ కెనాట్ ఎన్కౌంటర్ గాడ్. గుర్తు, దేవుని ఎదిరించే శక్తి ఏ నరునికి లేదు. ఆ దేవుని ఎదిరించాలంటే నీ దగ్గర ఏం రావాలా? దేవుని వాక్యము నీ నోటి నుంచి రావాలా. నీకు తెలియదు పో, దేవుని వాక్యాన్ని నేను ఇట్టనే చేస్తాను, దేవుడు ఇట్ట చేయమన్నాడు నాకు అంటే వాట్ విల్ ఐ డిమాన్స్ట్రేట్? నేను ఎలాంటి ఆటంకం చెప్పలేను. యూ నీడ్ టు రికగ్నైజ్ వాట్ ఈజ్ యువర్ హౌస్ పిల్లలు. నీ ఇల్లు ఎలా ఉందో నువ్వు గ్రహించాలి. గ్రహించినప్పుడే నేను శనివారం పోదాం రా, వేరు పోదాం, పిలిచినారు నిన్ను పోదాం రా అంటే గుర్తుపెట్టుకొని నీ లైఫ్లో ఈ రోజు నుంచి నేను మారిన కంప్లీట్గా. శనివారం ఎవరు పిలిచినా నేను ఫోన్, రేపు నాకు ఆదివారం, అది ముఖ్యం. శనివారం నాడు ఎవ్వరు పిలిచినా చచ్చిపోయినారంటే పోయి చూసి వస్తాం తప్ప శనివారం నాడు నేను ఎక్కడికి రాను. నా పని చూసుకుంటాను, ఇంటికి వస్తాను, ప్రశాంతమైన వాతావరణంలో రేపు నా ప్రభు కొరకు ఎదురుస్తాను. యూ నీడ్ టు బిల్డ్ ద స్పిరిట్ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో ఇలాంటి దేవుని కొరకైన వాతావరణంలో నీ ఇంట్లో నువ్వు నింపాలా. నింపినప్పుడు ఏమవుతుందంటే అపవిత్రతను పసిగట్టగలవు. యూ క్యాన్ సర్చ్ ఫర్ అన్క్లీన్నెస్. ఓహో ఇది చేస్తే ఆదివారం శనివారం నువ్వు రాత్రి 12 గంటల దాకా ఫోన్ పెట్టుకొని చూసే వెలుగు అందరి దగ్గర ఉంటుంది. చాలామంది క్రైస్తవుల దగ్గరదే ఉంటుంది. ప్రియులారా, ఏమని వస్తావు ఆదివారం పొద్దున? లోకమంతా నింపుకొని ఆదివారం పొద్దున ఏ వెలుగుతో వస్తావు? యూ హ్యావ్ అన్ అన్క్లీన్ థింగ్స్ ఇన్ యువర్ హౌస్ దట్ యు ఆర్ నాట్ స్టాపింగ్ ఇట్. ప్రియులారా, చేయని వెలుగు నష్టపు వాతావరణం తీసుకొస్తుంది. అలాంటి వెలుగులోనే ఇంకొక స్త్రీ బయలుదేరి వచ్చింది. ఏమొచ్చిందంట? ఈమె ఇంట్లో ఉన్న అపవిత్రత అంతటిని తొలగించి షీ కమ్స్ టు ద ట్రెజరీ. అటు రాయబడింది 12వ అధ్యాయం మార్క్ గాస్పెల్ 12:41. And Jesus, having sat down opposite the treasury, saw how the crowd was casting money into the treasury, and many rich cast in much, and a poor widow came and cast in 2 mites, which is a hard thing. And having called his disciples to him, he said, Verily I say unto you, this poor widow has cast in more than all. ఇంట్లో ఉన్న అపవిత్రతను గుర్తుపట్టింది. ఈ అపవిత్రతకు ఎలాంటి స్థితులు కావాలంట? ఈ అపవిత్రతను తొలగించిన వాడు ఎలాంటి వెలుగులో ఉంటాడంట? విధవరాలి వెలుగులో ఉంటాడు. అంటే విధవరాలి వెలుగు అంటే ఎలా ఉంటుంది పిల్లలు? విధవరాలికి భూలోకంలో ఎవ్వరు లేరు, దేవుడు మాత్రమే ఆమెకు అంతయు. ప్రియుల, బైబిల్ చెప్తున్న సత్యం అది. విధవరాలికి నేను తండ్రిని అని అన్నాడు. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్లెస్ అండ్ విడోస్ అని అన్నాడు. మన ఇంట్లో పవిత్రమైన వాతావరణమును నెలకొల్పగలిగే స్థితులు ఏవంట? ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ అ విడో. ప్రియుల, భర్తను పోగొట్టుకున్న స్త్రీ చేసేది ఏంటంట? అంగలార్చుకుంటా, అయ్యో ఇఫ్ మై హస్బెండ్ వుడ్ హ్యావ్ బీన్, నా భర్త ఉండింటే, అయ్యో నా భర్త ఉండింటే ఈరోజు నాకు మాంసం తెచ్చేవాడు, అయ్యో నా భర్త ఉండింటే నాకు పండుగకు చీర తెచ్చేవాడు, అయ్యో నా భర్త ఉండింటే ఇంటికి సున్నం వేయించేవాడు, అయ్యో నా భర్త ఉండింటే నాకు డబ్బులు ఇచ్చేవాడు, అయ్యో నా భర్త ఉండింటే నన్ను నీ నేల మీద నడిపించేవాడు కాదు, వాహనం మీద తీసుకుని. ఇవన్నీ లేని వాతావరణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం. అంటే లోక సంబంధమైనవన్నీ త్యజించి ఈ లోక సంబంధమైనవన్నిటిని తృణీకరించగలిగే వాతావరణమే ఆ విడోస్ అట్మాస్ఫియర్. పిల్లలు, ఆ విధవరాలి వాతావరణం ఏంటంటే ఐ హ్యావ్ షన్ ఎవ్రీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఈ ఇంట్లోకి వచ్చి ఆమె చూసింది ఏంటంటే అపవిత్రమైన ఆత్మ కలిగిన కుమార్తెను చూసింది. యేసు ప్రభు దగ్గరికి పోయింది, ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చి ఏం చేసిందంట? షీ చేంజ్డ్ హర్ హోల్ అట్మాస్ఫియర్ ఇంటూ ఆ విధవరాలి వాతావరణంలోనికి అంతటిని తీసుకొచ్చే ఆ ఇంట్లోంచి ఏమి వెళ్ళిందంట? 2 కాసులు వెళ్ళినాయి. పిల్లలు, వాట్ అ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. ఏమొచ్చిందంట? ఆ ఇంట్లో నుంచి యేసు ప్రభువునకు దేవునికి ఇవ్వాల్సినది ఏమి తీసుకొచ్చిందంట? ద విడో కుడ్ బ్రింగ్ 2 things. పిల్లరా, there was 2 mites. అది 2 కలిపితే ఒక 4th thing.
పెద్ద కాదు ప్రియులారా, దేవుడు ఎదురు చూసిన వెలుగులో లోకంలో మనుషులు వేస్తున్నా నేను ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించినా అన్నా. నేను కూడా చెప్తుంటే ఒక ఆయన వస్తే బిల్డింగ్ కట్టడానికి ₹1,00,00,000 అయింది. ఆయన గొప్పలు చెప్పుకుంటాం. నువ్వు ఏం చేస్తావు అంటే, నేను పని చేసుకుంటా, కష్టపడతా, సంపాదిస్తా, దేవుని కొరకు ఖర్చు పెడతా. అంటే నువ్వు సేవకుని కాదా అంటే నేను కాను. మరి నిలబడి వాక్యం చెప్పమంటే చెప్పినంత మాత్రం సేవకుని అవుతానా? ప్రియులారా, వాట్ ఈజ్ ద మెటీరియల్ దట్ యు బ్రింగ్ ఫ్రమ్ యువర్ హౌస్ విచ్ ఇస్ లైక్ అ విడోడ్ హౌస్? ప్రియులారా, క్రైస్తవులు ఇంటికి పోతే ఏం కనబడుతుందంటే లోకం చెప్తారు. అరే వీళ్ళారా ఇంటికి ఒక ముగ్గేయరు, సాన్పేయరు. ఈ ఇంట్లో పోతే ఏం కనబడదు, ఆకర్షణీయమైన పూలు పెట్టరు, ఏమన్నా కిరణ్ తోరణాలు కట్టరు. వీళ్ళు ఎట్లుంటుందో తెలుసా? ఏం పెట్టరు. వీళ్ళు అంతా చచ్చిపోయిన వాళ్ళు ఇంటి ఎట్లుంటుందో అట్లుంటుందిరా. వీళ్ళు చచ్చిపోయిన వీళ్ళు ఇప్పుడైనా పోయిరా, ఆ ఇంట్లో తోరణాలు వీకేస్తారు, పూలు వీకేస్తారు. ఆ దినాలు అయిపోయేదాకా కూడా ఏది చేయరు. ఇంట్లో ఓడొచ్చినా లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చుంటారు. ఏంద్రా అంటే మా ఇంట్లో వెలుగు లేదు, మా ఇంట్లో వెలుగు పోయింది అని ప్రతిఘటన చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఇక్కడ వాట్ ఈస్ ది అట్మాస్ఫియర్ అంటే, ఈమె విధవరాలు ఇంట్లో నుంచి వచ్చినది ఏదంట, 2 mites. ఎవరి కోసం వచ్చింది ఇది? లోకాని కోసం రాలేదు, నా భర్త కోసం రాలేదు, నా పిల్లల కోసం రాలేదు. మన చేతుల్లో ఏముంది దేవుని కొరకు? వాట్ డూ ఐ బ్రింగ్ ఫ్రమ్ మై హౌస్? దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ అ విడో. ప్రియుల యేసు ప్రభు ఏమంటామన్నాడంటే అక్కడ, అండ్ హీ సెడ్ టు దెమ్, వెరీలీ ఐ సే అంటు యు, దిస్ పువర్ విడో హ్యాస్ క్యాస్ట్ ఇన్ మోర్ దెన్ ఆల్. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ₹1,00,000 వేస్తే దేవుడు సబ్బాషను మెచ్చుకుంటాడంటే మోసం అది. ఎవడైనా నేను ₹1,00,000 కానికి నాకు ఒక అదేంటి నా ప్రసంగాన్ని టీవీలో స్పాన్సర్ చేయి దేవుడిని అంటే ఆల్ ఇస్ ఫేక్. ప్రియులారా, వాడు తన స్వార్థం కోసం అన్నీ మాట్లాడతాడు. కానీ దేవునికి ఇవ్వగలిగే నీ ఇంటి వాతావరణంలో నుండి 2 కాసుల కోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఎక్కడ పడుతుంది అంటే అది ట్రెజరీ. ప్రియులారా, ధనాగారంలోనికి వస్తుంది. అది ఎవరి ధనాగారం? నువ్వు ఏర్పాటు చేసుకున్న ధనాగారం కాదు. నువ్వు ఏర్పాటు చేసుకున్న ధనాగారం అంటే మన సంఘంలో నేను వాక్యం చెప్పాలని ఎవడన్నా నాకు స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారా? రండి, ఇదిగో ఈ పుస్తకాలు ఇస్తే ఈ డబ్బులు ఇస్తాను రండి, ఇదిగో మీరు ఇది నెలకు ఇంత కట్టాలా రండి. ఇవన్నీ దేవుని ధనాగారానికి చేరవు పిల్లలు. నువ్వు అమాయకంగా పోతావు, నువ్వు ఇస్తావు. కానీ దేవుని వెలుగులో విధవరాలు ఇంట్లో నుంచి బయలుదేరిన 2 కాసుల కోసము యేసు ప్రభు ఎదురు చూశాడు. అది ధనాగారంలోనికి వచ్చినాయి. ధనవంతులు వేసినారు కదా, అక్కడ అందరు వేసినారు కదా అన్న. అక్కడ రాయబడింది ఏమంట, అక్కడ రాయబడింది మెనీ. అక్కడ 41 వచ్చినప్పుడు ఏముందంటే, అండ్ జీసస్ హ్యావింగ్ సాట్ డౌన్ ఆపోజిట్ ద ట్రెజరీ సా హౌ ద క్రౌడ్. ఆ మాట చదవని 41 వచ్చిన కూర్చొని జనసమూహము ఆయన కానుకపెట్టెలో డబ్బులు వేయుట. ఎవరు వేస్తున్నారంట? జనసమూహం. దేర్ ఇస్ అ క్రౌడ్. ఎంతమంది అన్నా అంటే, ఓ ఎంత బట్టిరా కానుకలు లెక్క పెట్టు అంటే అది లెక్క పెట్టడానికి టైం లేదు. జల్లెడు బట్టి మెషిన్లు పెట్టుకొని లెక్క పెట్టుకుంటా కూర్చుంటారు. ఇప్పుడు జనసమూహం కానుక పెట్టలేస్తా ఉన్నారు. దేవుడు చూస్తున్నాడా? ఎక్కడికి పోతా ఉంది అది? మళ్ళా దేవుని పేరిటనే పోతా ఉంది. పిల్లలు ఇంకోరు ఇస్తా ఉన్నారంటే ధనవంతులు వచ్చినారంట. మళ్ళా ఇక్కడ జనసమూహం అయిపోయింది. రెండవది ఎవరంట? ధనవంతులైన వారు. అబ్బో, జనసమూహం వేసినారు, ధనవంతులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఎవరంట? పేద విధవరాలు. ఈమె ఇల్లు విధవ వాతావరణంలో ఉండే వీళ్ళు ఎంత లేని పరిస్థితితో ఇది. ఇక్కడ దేవుని కొరకే కావలసిన వస్తువు ఉంది. ప్రియులు, వాట్ గాడ్ డిజైర్స్ ఇట్ ఈస్ దేర్ అండ్ షీ బ్రింగ్స్ దాట్ అండ్ షీ బ్రింగ్స్ ది అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రియులు, నువ్వు దేవుని కొరకు తీసుకొచ్చిన వెలుగు ఎలా ఉంటుందంటే అందరి హృదయాలను ఆకర్షిస్తుంది. ఒక స్త్రీ కూర్చొని అన్నది, ఈరోజు ఈ పాట పాడితే బాగుండు, నా హృదయం అంతా ఈ పాట ఈ కీర్తనతో నిండుకొని ఉంది అని అంటే అక్కడ సహోదరుడు ఆ పాట పాడినాడంటే, ఎస్, యువర్ హౌస్ ఇస్ అ విడోస్ హౌస్. నీ కొరకు దేవునికి సంబంధించిన మెటీరియల్ నీ హృదయంలో నిండుకుంది. ఎందుకంటే అంతకుముందు నీ హృదయం ఎలా ఉండిందంట? అపవిత్రమైన సంగతులతో 21 వస్తువులు అక్కడ ప్రభువు మాట్లాడారు. అదంతా నిండుకొని ఉంది కనుక యేసు ప్రభు దగ్గరికి పోయి ఆ అపవిత్రమైనదంతా తొలగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత, మై హౌస్ ఇస్ నాట్ ఫర్ దిస్ వరల్డ్, ఈ లోకం కొరకు నా ఇల్లు కాదు, కానీ ఎవరి కొరకంట? దేవుని కొరకు. అని ఒక విధవరాలి వాతావరణంలో నా ఇల్లు అలంకరించబడితే
ఏముంటుందంట? దేర్ విల్ బి 2 mites. 2 mites ఎవరంటే నీ దగ్గర హృదయంలో నిండుకొని ఉన్న తలంపు ఇంకొక హృదయంలో ఆ తలంపు వస్తుంది. 2 కాసులు. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయంలో ఏముందో అక్కడ సహోదరుని హృదయంలో దేవుడు మాట్లాడతాడు. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ ప్రిల్లర్ ద మెటీరియల్ ఫర్ క్రైస్ట్. దేవుని హృదయమును ఆకర్షించగలిగే వెలుగు ప్రిల్లర్ అదే. యేసు ప్రభు నిన్ను చూసి ఆకర్షితుడు కావాలి అని అంటే ఏముండాలంట నీ దగ్గర? 2 mites. ఒకటి నీ దగ్గర ఉండాలా, ఇంకోటి సహోదరుని దగ్గర కూడా ఉండాలి. అలాంటి వెలుగు ఏం చేస్తుందంట? ఇట్ బ్రింగ్స్ ది అటెన్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క దృష్టి, ఆయన వెలుగంతా కూడా అక్కడ ఆకర్షించబడి అందరినీ పిలిచి చెప్తాడంట, చూడండి అదిగో ఆమె వేసినది. ప్రార్థన అయిపోయినాక వచ్చాడంట ఆ స్త్రీ, అన్న ఈరోజు నేను ఈ పాట పాడాలనుకున్నా, మీరు తీసినాడు. వాట్ అ వండర్ఫుల్ మైట్ ఈజ్ దాట్. ఎంత గొప్ప కానుకనో అది. యేసు ప్రభు చూసేది అదే ప్రియులు. తండ్రి అయిన దేవుడు చూసేది అదే, పరిశుద్ధాత్ముడు చూసేది. అందుకే వచ్చినారు వాళ్ళు. దేవుడు ఏం వెతుకుతున్నాడంట? ఆయన ఇలాగ ఆరాధించేవాడిని, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిని ఆయన వెతుకుచూ ఉన్నాడు. ఎవడు ₹1,00,000 ఇస్తాడు, ఎవడు ₹1,00,00,000 ఇస్తాడని వెతకడం లేదు ఆయన. హూ కమ్స్ టు ద స్పిరిట్ ఆఫ్ విడో ప్రియులర్. ఆత్మ సంబంధమైన వెలుగుతో ఈ లోకమంతటిని త్యాగము చేసి యేసు ప్రభు కొరకై నింపిన ఇంటిలో నుంచి దేవుని కొరకై వచ్చిన వెలుగు ఎంత ఎక్సలెంట్గా ఉంది. అంతేనా? అక్కడితో ఆగలేదు ప్రియులు. 14వ అధ్యాయంలో ఏమైందంట, అక్కడ కూడా ఒక స్త్రీ. ఇక్కడ ఇంకా ఈ వాతావరణం ఎలాగ మారింది అని అంటే, నా 14వ అధ్యాయం మార్క్స్ వార్తలో, ఇన్ ద హౌస్ ఆఫ్ సైమన్ ద లెపర్. అది ఎంత బాగా ఉందో పిల్లల. ఏముందంట? ఇది ఏ ఇల్లు అయ్యా? కుష్ఠరోగి అయిన సీమోని ఇల్లు. వాళ్ళ దగ్గర దేవుడే లేడన్న, ఆడ ఆత్మనే లేదు. అక్కడ ఏం లేదన్నా, దేవుడికి సంబంధించి అంత వేస్ట్ అన్న. ఎందుకంటే వీళ్ళు మంచిగా లిప్స్టిక్లు పూసుకుంటారు, మంచిగా డెకరేషన్లు చేసుకుంటారు, సూట్లు బూట్లు వేసుకొని పోతారు కనుక లోక సంబంధమైన మెటీరియల్ కనబడతాయి. ఇక్కడ ఏమంట? హౌస్ ఆఫ్ సైమన్ ద లెపర్. పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయిస్తాడో పిల్ల. సిమోనను కుష్ఠరోగం కలిగిన వాడు. ఎలాంటంట? వీళ్ళారా అబ్బాయి, ఒక్కడికి ఒక వాక్యం తెలియదు, ఆట తెలియదు, అచ్చం తెలియదు, వీళ్ళందరూ వచ్చి మనకు చెప్పనికి వచ్చినారు అంట. కుష్ఠుతో నిండుకొని ఇల్లు. నా దగ్గర ఏముందంటే లోకం పోయి చెప్తే తెలుసు తీవేయాలన్న గురించి మాకేం చెప్పొద్దు నువ్వు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. నా దగ్గర కుష్ఠు ఉంది, నీ దగ్గర కుష్ఠు ఉంది. మనందరి దగ్గర లోకము మాట్లాడగలిగే అపవిత్రత ఉంది ప్రియుల. అయినను ఏముందంటే ఇంట్లో ఒక స్త్రీ. A house of Simon the leper, as he lay at the table, there came a woman having an alabaster. ఒక స్త్రీ వచ్చిందని రాయబడింది. ఈమె పేరు రాయబడింది అక్కడ. స్త్రీ యొక్క మనసు కలిగిన, ముందుగానే చెప్పినట్టుగా స్త్రీ మనసు కలిగిన వారందరూ కూడా ఏమొచ్చిందంటే, she brought an alabaster flask of ointment of pure nard, very costly, and having broken the alabaster flask, she poured it upon his head. యేసు ప్రభు తలను అభిషేకించగలిగే ఆయుధం ఇక్కడ ఉంది. ఎవరు తీసుకొస్తున్నారంటే, ఏ ఇంట్లో వస్తుందంట? లోకము చెడ్డగా మాట్లాడుకునే చోట్లో, లోకం అపవిత్రంగా మాట్లాడుకునే చోట ఏముంది అంట? యేసు ప్రభు తలను అభిషేకించే పదార్థం ఉంది ఇక్కడ. యేసు ప్రభువును ఘనపరిచే గొప్ప పదార్థం ఇక్కడ ఉంది. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటా ఉన్నారంట? లోక సంబంధమైన వాడు ఏమంటున్నారంటే, ఎందుకు ఈ వేస్ట్? లోక సంబంధమైన వాడు, లోక సంబంధమైన మనసున్నవాడు ఏమొస్తాడంటే, ఈరోజు ఎంత పడింది కాని అడుగుతాడంట. అంటే అన్న ఈరోజు మాకు ₹10 పడిందన్న అంటాడు. అంటే ఇక పాస్టర్ని పిలిచి అంటాడంట, నువ్వు సేవ చేస్తావు, నువ్వు ఆత్మలను సంపాదిస్తలేవు, నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తావు, అందుకే సంఘంలో కానుకలు లేవు. కొలిచేటోడు ఎవరంట? ఇక్కడ కొలిచినారు, ఆమె తెచ్చింది. ఈమెం తీసుకొచ్చిందంట? షేరున్నర ఎత్తుగలిగిన మంచి విలువ కలిగిన అత్తరును తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తే దాని విలువను కొలిచినవాడు ఎవడంట? దొంగలు ప్రేమ. బతకాలనుకున్నవాడు ఇదంటాడు, ఇదిగో ఎందుకది పేదలకు ఇస్తే కదా, పేదలు బతుకుతారు కదా, ఎందుకు అంత విలువైనది పోయాలా యేసు ప్రభు తల మీద? పిల్లరా,
దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన వెలుగుని ఎవ్వడు కొలవలేడు ప్రియుల డబ్బులతో. ఆదివారపు కూడిక డబ్బులకు సంబంధించింది కాదు ప్రియుల. ఏ కూడికైన డబ్బులకు సంబంధించింది కాదు. దేవుని అభిషేకించగలిగే ఉన్నతమైన వెలుగు, దేవుడు ఎదురు చూసే వెలుగు కొరకై ప్రతి కూడిక ఉండాలి. ఎవ్రీ మీటింగ్ షుడ్ బి గ్లోరియస్ టు గాడ్ ప్రియుల. కీర్తన మనం దేవుని గ్రంథంలో చూస్తే ఏముంది అంటే, దేవుడు ఆశీర్వదించబడును గాక అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. చదవని ఒక మాట, దేవుడు దీవించబడును గాక అని అంటాడు అక్కడ. దేవుడు ఆశీర్వదించబడును గాక అని మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఎట్లుందో నాకు తెలియదు. మరి బ్లెస్డ్ బీ ద గాడ్, మన ప్రభువైన యేసు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. చాలు, తెలుగులో స్తుతింప ఉంది, ఇంగ్లీష్లో ఏమందంటే బ్లెస్డ్ బీ ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బ్లెస్డ్ బీ ద గాడ్, దేవుడు ఆశీర్వదించబడును గాక. నువ్వు తీసుకొచ్చే అత్తరు ఎలాంటిదంట, దేవుని ఆశీర్వదించి తల మీద అభిషేకించడం అంటే అదే ప్రియుల. అన్న ఒక్కసారి నా తల మీద చేయబెట్టి చాలన్నా అంటారు. ఎందుకంటే యు లుక్ ఫర్ బ్లెస్సింగ్ ప్రియుల. నువ్వు దీవించబడాలని ఇష్టపడుతున్నావు కనుక చేయబెట్టమంటావు. బైబిల్ మాట్లాడుతున్న వెలుగేదంటే ఈమె తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద అభిషేకం చేస్తూ ఉంది అంటే దీవిస్తూ ఉంది ఆయన్ని. ఎవరు అంట, స్త్రీ. ఎక్కడ? కుష్ఠరోగం కలిగిన ఇంట్లో ప్రియుల. కుష్ఠుతో పుట్టుకొని కొట్టుమిట్టాడిన సీమోని ఇంట్లో ఉన్నాడు ఈయన. ఈ లోకం ఎలాంటిదంట, పాపపు ఇష్టమైంది ప్రియుల. ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నావంట, దేవుని దీవించే చోట ఉన్నావు ప్రియుల. దేవుని ఆశీర్వాదం. అంతకుముందు ఎలా ఉన్నావంట, దయ్యం పట్టినట్టుగా. అంతకుముందు ఏముందంటే వ్యభిచారం, అంతకుముందు మోసం, అంతకుముందు దగ, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ ఉన్నాయి నీ ఇంట్లో. అది స్పష్టంగా కనబడింది. దానిని రూపుమాన్పి దేవుని కొరకే ఎలాంటి వాతావరణం అంటే, ఈ ఇంటికి దేవుడే సర్వం, ఈ ఇంటికి దేవుడే సమస్తం అని చెప్పి ఆ వాతావరణం నుంచి 2 కాసులు తీసుకొచ్చి యేసు ప్రభు మనసును ఆకర్షించిన ఆ వెలుగులో ఇప్పుడు ఏముందంట, మనం ఎలాంటి చోటు ఉన్నాము అంటే కుష్టు కలిగి ఉన్న ఈ లోకంలో ఉన్నాము. కుష్టు కలిగి ఉన్న ఈ లోకంలో స్త్రీల స్వభావం కలిగి దేవుని అభిషేకించే వెలుగు ప్రియులు. వాట్ ఎ వండర్ఫుల్ థాట్. యూ క్లీన్ ఎవ్రీథింగ్, యూ సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హౌస్, దెన్ కమ్ అండ్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ అట్ రెస్ట్. నీ ఇంట్లో ఏముందంట, అపవిత్రనంతా తొలగించిన తర్వాత ఆమె చక్కగా పనుండి ఉంది. వెన్ దెర్ ఇస్ రెస్ట్ ఇన్ ద హౌస్ యూ ఫైండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ విడో ప్రియుల. విధవరాలి వాతావరణం ఏం తీసుకొచ్చిందంట, దేవునికి విలువైన వస్తువులను తీసుకొచ్చి 2 కాసులు తీసుకొచ్చి. అలాంటి మనసు కలిగిన వారందరూ ఎలాగున్నారంట, సిమోన్ అనే కుష్ఠరోగం కలిగిన వారి ఇంట్లో కూర్చొని ఉండగా యేసు ప్రభు వారి మధ్యలో కూర్చొని ఉన్నాడు అని రాయబడింది. ఈ మూడు పాఠ్యభాగాల్లో ఆ పదం కనబడదు. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడని కనబడలే. ఆమె ఆ గ్రీకు దేశమునకు చెందిన స్త్రీ యేసు ప్రభు ఇంట్లోకి ఉంటే వచ్చి ఆమె అడిగింది అక్కడ. ఇంకేమడిగిందంట, 2వ పాఠ్యభాగంలో మనం చూస్తే ఈయన ధనాగారం ఎదుట కూర్చున్నాడు అని రాయబడింది. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే, అండ్ వెన్ హీ వాజ్ ఇన్ బెథనీ ఇన్ ద హౌస్ ఆఫ్ సైమన్ ద లెపర్ యాజ్ హీ లే at the table. చదవన మాట, ఆయన బెతనియలో కుష్ఠరోగైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడు. దేర్ కమ్స్ అ లేడీ. ఇంట్లో ఇప్పుడు యేసు ప్రభునికి ఎలాంటి చోటు దొరికిందంట, కుష్ఠరోగం కలిగిన వారి ఇంట్లో దొరికింది ఆ ప్లేస్. పరిసేని ఇంటికి పోవాలా, శాస్త్రి ఇంటికి పోవాలా, రాజు ఇంటికి పోవాలా, సద్దుకాయల ఇంటికి పోవాలా, లేకుంటే దేవాలయంలోకి పోయి కూర్చోవాలా, అక్కడే వస్తారు. కానీ ఈ చోజ్ అ ప్లేస్. నీ ఇంటిని కోరుకున్నాడు, నీ ఇంటి వాతావరణమును కోరుకున్నాడు. ఎందుకు అనంటే ఆ ఇంట్లో విధవరాలకు సంబంధించిన వాతావరణం, ఆ ఇంట్లో దేవునికి ప్రతిఘటించే ఆత్మలు లేవు, ఆ ఇంట్లో దేవునికి సమాధానంతో కూడిన వెలుగు ఉంది. సో ఈ వెలుగంతట్లో యేసు ప్రభు వచ్చేమైనా ఈ సాట్ డౌన్ అండ్ దేర్ కమ్స్ అ బ్లెస్సింగ్ ఆన్ హిస్. ఆదివారం మనం చేసేది ఏంటంట, దేవుని దీవించడానికి వస్తాము. వై డు యూ కమ్ హియర్ అంటే, దేవా నువ్వు దీవించబడాలి, నీ తైలమును గుమ్మరియడానికి వస్తావు, నువ్వు దేవుని అభిషేకించడానికి వస్తావు. 5వ లోకంలోనికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంతో చక్కని పదార్థాలు తీసుకొని వెళ్ళి నైవేద్యం అంటారు, పాలు అంటారు, నూనె అంటారు, నానా రకమైన లోక సంబంధమైన పదార్థాలన్నీ తీసుకువెళ్ళి
అభిషేకిస్తాడు. యూ కమ్ హియర్ విత్ ఎన్ అనాయింటింగ్ ఆఫ్ ఆయిల్ ప్రియ. నీ దగ్గర ఏముందంట? అదిగో మిక్కిలి విలువ కలిగినది ప్రియ. దేవదూతలకు కూడా ఇయ్యలేదు. దేవదూతలు పలికినారా ఎప్పుడన్నా? దేవా, మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించబడును గాక అని మనం చెప్పగలం, కానీ దేవదూతలు ఆ మాటలు చెప్పలేరు ప్రియ. వాళ్ళు చెప్పగలిగేదంతా ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నువ్వు నేను చెప్పగలిగే మాట ఏంటంట? యూ హ్యావ్ ఎన్ అనాయింటింగ్ టు అనాయింట్ గాడ్ ప్రియ. మనిషిని కాదు, మనిషిని పొగడడానికి రాం, మనిషిని గురించి కీర్తించడానికి రాం, మన సాక్ష్యాలు చెప్పుకోవడానికి రాం. కనుక మనం ఎందుకు వస్తామంటే వి కమ్ టు అనాయింట్ గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ టేబుల్ ఇస్ దాట్. నీవు నేను చేసే సావాసం ఎంత రమ్యమైందంట, దేవుని అభిషేకించేది ప్రియ. నువ్వు డబ్బాలు కొట్టుకుంటూ పాడడానికి కాదు, నువ్వు మనుషులను చూసి గుంపును చూసి మోసపోయేది కాదు, నానా రకమైన మాటలు చెప్పే మనుషులతో కాదు ప్రియ. మనుషులను గుంపును చూసి మోసపోయేవాడు జీవితకాలం అంతా మోసపోతూ ఉంటాడు. గొడగడియాలు తిరుగుతూనే ఉంటాడు. రేపు ఈడికి పోతాడు, ఇంకో దగ్గర పోతాడు, ఇంకోటి దగ్గర పోతాడు, ఇంకోటి పోతాడు. వాక్యం అర్థమై దేవుని వాక్యపు వెలుగు అర్థమైన వాడు నిలబడతాడు. ఆమె ఏం చేసిందంట? ఇంట్లో తన కుమార్తె పండుకొని ఉండుట చూసింది. షీ డి నాట్ రన్ టు అనదర్ ప్లేస్ ప్రియ. యేసు ప్రభు వస్తాడేమో, నా కుమార్తె తల మీద చేయి పెడతాడేమో, ఇంటికి వస్తాడేమో అనుకుంటే రాలే. ఈయన మంచోడు కాదు, నేను ఇంకొకరి దగ్గర పోతాను, పోలే. గ్రీకు దేశస్తురాలు, ఆమె దేశంలో చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా దేవతలు ఉన్నాయి. షీ డి నాట్ గో టు దట్ ప్లేస్ బ్యాక్ అగైన్ పిల్లర్. షీ సెడ్ ఐ విల్ స్టాండ్ హియర్. షీ కేమ్ ద సేమ్ వే బ్యాక్. ఆమె ఏ మార్గమున వెళ్ళిందో ఆ మార్గమునే వచ్చి చూసింది. ఇంట్లో నుంచి ఏం తీసుకొచ్చిందంట? 2 కాసులు తీసుకొచ్చింది. ఇంట్లో నుంచి ఏమొచ్చిందంట? విలువ కలిగిన అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభును అభిషేకించి. వాట్ ఎ వండర్ఫుల్ థాట్ ఈస్ దాట్. నీ హృదయం నాకు తృప్తి ఇచ్చిందా ఈ తలంపు? యు క్లీన్ యువర్ హౌస్, యు బ్రింగ్ అ మెటీరియల్ యాజ్ అ విడోస్ హౌస్. విధవరాలి ఇంట్లో నుంచి, నా ఇల్లు విధవరాలి ఇంటితో వాతావరణం లాంటిది, అందులో నుంచి దేవునికి 2 కాసులు తెచ్చినాను. నేను దేవుని అభిషేకించే తైలమును తీసుకొని వచ్చినాను. వాట్ అ డిగ్నిటీ ఇస్ దాట్. ఎంత గొప్ప వెలుగు మన జీవితంలో, ఇంత గొప్ప వెలుగు మనకి ఇచ్చినాడు కనుక మనం సమయమును పాటిస్తాం. ఖచ్చితంగా సమయం మనకు రావాలా అని ఎందుకు మాట్లాడుతానంటే వి కమ్ టు అనాయింట్ గాడ్. దేవుని అభిషేకించడానికి వస్తాం, దీవించడానికి వస్తాం దేవుడు. సో హౌ ఎక్సైటెడ్ యూ షుడ్ బీ. ఈరోజు ఉదయకాలం ఒక సహోదరు రాగానే ముఖమంతా ఇట్లా ప్రకాశించిపోతా ఉంది, చాలా బ్రైట్ కనబడుతున్నాం అని. దట్ ఈస్ ద స్పిరిట్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ప్రియ. ఆదివారం ఎలాంటి వాతావరణం ముఖంలో కనబడాలంటే ఐ గో టు బ్లెస్ గాడ్. దేవుని దీవించడానికి పోతాం. నీ ఇంట్లో అలాంటి ప్రతిఘటించే వాతావరణం ఉంటే అరికట్టు. నీ ఇంట్లో విధవరాలి వాతావరణం ఉంటే 2 కాసులు వస్తాయి. నీళ్ళు అలాగే దేవుని కొరకు అలంకరించబడితే ఏముంటుందంట? దేవుని అభిషేకించే, దేవుని తృప్తిపరచగలిగే పదార్థం లేదు కదా. అలా మనం అందరము చేసి దేవుని కొరకై ముందుకు సాగుతున్నాక దేవుని మాటలు మన కొరకై దీవించినారు. ఆమేన్.